నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేపాల్ జల ప్రళయంలో 359కి చేరిన మృతుల సంఖ్య. గల్లంతైన వారిలో 288 మంది భారత పర్యాటకులు. ఆపద సమయంలో నేపాల్కు భారత్ ఆపన్న హస్తం. 2 విమానాల్లో కాఠ్మాండూకు 47.5 టన్నుల మానవతా సాయం. హిమాలయ దేశంలో లభించని 5 ఏపీ వాసుల ఆచూకీ. 32 మందిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు. రాజధానిలో 2వ దశ భూ సమీకరణ రైతులకు రుణమాఫీ. 2026 జనవరి 6 లోపు అప్పులకు వర్తిస్తుందన్న నారాయణ. ఎల్నినో కంటే గొడ్డలిపాటినే పెద్ద విపత్తన్న మంత్రులు. కరువుపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని ధ్వజం. ప్లే స్టేషన్ల కంటే ప్లే గ్రౌండ్స్ చాలా ముఖ్యమన్న ప్రధాని. ఒలింపిక్స్ లో సగం క్రీడల్లో భారత ప్రాతినిధ్యం లేదని ఆందోళన. చైనా నేపాల్ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన వాణిజ్య పర్యాటక కేంద్రం గిరోంగ్ పోర్ట్ భవనం వరద ఉధృతికి పేకమేడలా కొట్టుకుపోయింది. బురద, భారీ రాళ్లతో విరుచుకుపడిన జల ప్రవాహం క్షణాల్లో సరిహద్దు భవనాన్ని మింగేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. టిబెట్ వైపు 360 మంది ఆచూకీ గల్లంతవగా వారిలో 260 మంది విదేశీ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ముమ్మర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. చైనా రెస్క్యూ బృందాలకు గిరోంగ్ పోర్ట్ ప్రస్తుతం ప్రధాన కేంద్రంగా మారింది. హిమాలయ లోయల్లో అత్యంత లోతైన ప్రాంతంలో నిర్మించిన ఈ గ్రాండ్ బోర్డర్ పోర్ట్ భవనం ఉవ్వెత్తును వచ్చిన బురద వరద ప్రవాహానికి క్షణాల వ్యవధిలోనే నేలమట్టమై కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన వందలాది మంది పౌరులు, అధికారులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్న భయానక దృశ్యాలు సీసీటీవీలో వెలుగు చూశాయి. మెరుపు వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న గిరోంగ్ టౌన్షిప్ లో చైనా ప్రధాని లీ కియాంగ్ ఉన్నతాధికారుల బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తూ బాధితులను పరామర్శించారు. టిబెట్ ప్రాంతంలో ఇప్పటి వరకు 360 మంది ఆచూకీ లభించలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ వెల్లడించారు. వీరిలో 260 మంది విదేశీయులు కాగా నేపాల్ వైపు మరో 100 మంది చైనా పౌరులు గల్లంతయ్యారు. నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సంయుక్త గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చైనా తెలిపింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ కు ఆదేశించారు. చైనా సైన్యానికి చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ డైరెక్టింగ్ గ్రూప్ Y-20 భారీ రవాణా విమానాల ద్వారా గిరోంగ్ చేరుకుంది. సైన్యం, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, మెడికల్, ఇంజనీరింగ్, ఏవియేషన్ విభాగాలను మోహరించి రోడ్ల పునరుద్ధరణ, సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. భూకంపం తర్వాత ఇతర సరిహద్దు మార్గాలు దెబ్బతినడంతో గిరోంగ్ పోర్ట్ అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. నేపాల్, చైనా మధ్య జరిగే మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యంలో 30% పైగా లావాదేవీలు ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. అంతేకాకుండా నేపాల్, టిబెట్ మధ్య రాకపోకలు సాగించే పర్యాటకులకు ఇది ప్రధాన ద్వారంగా ఉంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే దాదాపు 1,00,000 మందికి పైగా పర్యాటకులు ఈ చెక్ పోస్ట్ మీదుగా ప్రయాణించారు. భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైన తరచూ కొండచర్యలు విరిగిపడే లోయ ప్రాంతంలో ఇంత భారీ అంతర్జాతీయ పోర్ట్ను ఎందుకు నిర్మించారంటూ చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. గతేడాది కూడా ఇక్కడ కురిసిన భారీ వర్షాలు, బురద ప్రవాహాల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
హిమాలయ పర్వత శ్రేణుల్లో రెండు దేశాల మధ్య రాకపోకలకు ఈ లోయలే ఏకైక మార్గంగా ఉన్నాయి. 1300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పురాతన మార్గాన్ని పూర్వం నుంచి సంచార పశువుల కాపరులు, నేపాలీ వ్యాపారులు, స్థానిక ప్రజలు వాడుతున్నారు. ప్రస్తుతం ఈ కీలక క్రాసింగ్ పూర్తిగా ధ్వంసం కావడంతో చైనా, నేపాల్ మధ్య రాకపోకలు, వ్యాపార వాణిజ్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య గంటకు పెరుగుతోంది. మృతుల సంఖ్య 359 దాటినట్లు నేపాల్ పోలీసులు ప్రకటించారు. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన వారిలో 288 మంది భారత పర్యాటకులు ఉన్నారు. ఉప్పెనెల వరద, బురద ముంచెత్తడంతో వేలాది ఇళ్లు, పలు వంతెనలు నామరూపాలు లేకుండా పోయాయి. అనేక చోట్ల భారీ ఎత్తున బురద మేట వేసింది. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆకస్మిక వరదల నుంచి నేపాల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు. నేపాల్ ఆర్మీతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. వేలాది మంది ఆచూకీ గల్లంతవ్వగా వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. సైనిక హెలికాప్టర్లతో పాటు 40కి పైగా ప్రైవేట్ హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మెరుపు వరదల ధాటికి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 9 జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫలితంగా అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజధాని కాఠ్మండూను ఇతర ప్రాంతాలతో కలిపే నాగ్దుంగా, ముగ్లింగ్ జాతీయ రహదారి సహా 9 జిల్లాల్లోని కీలక రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. నువాకోట్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పరిశీలించారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. కైలాస్, మానస్ సరోవర్ సహా వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చిన 580 మంది విదేశీ పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. వారిలో దాదాపు 300 మంది భారత పర్యాటకులు ఉన్నట్లు చెప్పారు. విపత్తు తీవ్రతను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఈ జల ప్రళయానికి మంచు కొండల్లో భూకంపం కారణమని తొలుత వార్తలు వచ్చాయి. అయితే భారీ మంచు చర్యలు విరిగిపడటం వల్ల ఆకస్మిక వరదలు సంభవించినట్లు తాజాగా వెల్లడైంది. నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతం రస్వాగడికి 20 కిలోమీటర్ల దూరంలో భారీ మంచు చర్యలు విరిగిపడ్డాయని నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. దీంతో లిండే, త్రిశూల్ నదులు ఉప్పొంగాయని వెల్లడించింది. ఆ రెండు నదులు రసువా జిల్లాలో బోటేకోషి నదిలో కలవడంతో వరద ఒక్కసారిగా పోటెత్తిందని వివరించింది. చైనా సరిహద్దులో ఉన్న తిమురే ప్రాంతాన్ని వరద మొదట తాకింది. అక్కడ కస్టమ్స్ చెక్పోస్ట్ వద్ద వేచి ఉన్న 300కు పైగా లారీలు, ఇతర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి కస్టమ్స్ అధికారులు, స్థానికులు సమీపంలోని అడవుల్లోకి పరుగులు తీశారు. నేపాల్లో 288 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టత ఇచ్చింది. వీరిలో త్రిశూలి 1 పవర్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు 73 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 21 మంది భారతీయులను నేపాల్ సహాయక బృందాలు రక్షించాయని, వారంతా తమిళనాడు వాసులేనని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గల్లంతైన భారతీయుల కోసం నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. నేపాల్ భుజంతో భుజం కలిపి భారత్ పనిచేస్తోందని, నేపాల్ విజ్ఞప్తి చేసినంత సహాయక సామగ్రిని పంపుతున్నామని వివరించారు. అటు చైనాలోని టిబెట్లో సంభవించిన వరదల నేపథ్యంలో 200 మంది భారతీయులు సహాయం కోరినట్లు జైస్వాల్ తెలిపారు. నేపాల్ను ముంచెత్తిన ఆకస్మిక వరదల విధ్వంసం ఏరియల్ ఫుటేజ్లో కళ్లకు కడుతోంది. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో హెలికాప్టర్ల ద్వారా తీసిన దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఎటు చూసినా బురద, శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. బోటేకోషి, త్రిశూలి నదుల ఉధృతికి రోడ్లు, వంతెనలు, అద్భుతమైన కట్టడాలు ఆనవాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. వరదల ధాటికి జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. ఈ జల ప్రళయం మిగిల్చిన పెను విషాదంపై ప్రత్యేక కథనం. టిబెట్ సరిహద్దుల్లోని భోటేకోషి నదిలో సంభవించిన మెరుపు వరదలు
నేపాల్లోని 3 జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రెస్క్యూ టీములు తీసిన ఏరియల్ ఫుటేజీ ఆ విపత్తు తీవ్రతను స్పష్టం చేస్తోంది. భూటేకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు వరదల తాకిడికి మట్టి దిబ్బలుగా మిగిలాయి. ఇళ్లు, భవనాలు, వాహనాలు, టన్నుల కొద్దీ బురద, రాళ్ల కింద కూరుకుపోయాయి. రసుబా, దాదింగ్ జిల్లాలు అత్యంత తీవ్రంగా దెబ్బతినగా ఆ తర్వాత వరద ప్రవాహం నువాకోట్, చిత్వాన్, గోర్ఖా ప్రాంతాలను ముంచెత్తింది. ఓ భారీ వంతెనను వరద నీరు కేవలం 30 సెకండ్లలోనే తుడిచిపెట్టేయడం ప్రవాహ తీవ్రతకు అద్దం పడుతుంది. విపత్తు జరిగిన ప్రాంతానికి 100 కిలోమీటర్ల దిగువన ఉన్న చిత్వాన్ జిల్లాలో మృతదేహాలు లభ్యమయ్యాయని సహాయక సిబ్బంది తెలిపారు. మొత్తం 19 వంతెనలు, బేత్రావతి, రసుబాగడి మధ్య 42 కిలోమీటర్ల కీలక రహదారి పూర్తిగా ధ్వంసమయ్యాయి. 354 మెగావాట్ల సామర్థ్యం గల 8 జల విద్యుత్ కేంద్రాలతో పాటు నిర్మాణంలో ఉన్న మరో 5 ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఫలితంగా 431 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. నేపాల్ టిబెట్ సరిహద్దులోని లేందే నది వద్ద మంచు, కొండచర్యలు విరిగిపడటమే ఈ విపత్తుకు కారణమని భావిస్తున్నారు. మంచు, రాళ్లు, బురదతో కూడిన వరద ప్రవాహం భూటేకోషి నదిలో కలిసి ఆపై త్రిశూలి నదిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించింది. టిబెట్లోని గిరోంగ్ పోర్టు వద్ద సంభవించిన వరద కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటున 1.5 మీటర్ల మేర బురద పేరుకుపోయిందని చైనా అధికారిక బ్రాడ్కాస్టర్ సీసీటీవీ నివేదించింది. కొన్ని రోడ్లపై ఏకంగా 2 మీటర్ల ఎత్తులో బురద నిలిచిపోయిందని వెల్లడించింది. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. శిథిలాలు అడ్డుపడి నిలిచిన వరద నీరుతో భూటేకోషి, త్రిశూలి నదీ తీర ప్రాంతాలకు ఇంకా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన జల ప్రళయం ఈసా ఫౌండేషన్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమైన 80 మంది ఈసా ఫౌండేషన్ సభ్యులు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన గురించి సమాచారం ఇస్తూ సద్గురు జగ్గి వాసుదేవ్ కన్నీరు పెట్టుకున్నారు. గిరోంగ్లో నిన్న ఉదయం 9:14కి సంభవించిన జల ప్రళయంలో ఇమిగ్రేషన్ సెంటర్ భవనం నామరూపాలు లేకుండా పోయిందన్నారు. వారం క్రితం తాను కూడా అదే భవనంలో ఉన్నట్లు సద్గురు చెప్పారు. ఇమిగ్రేషన్ సెంటర్కు చేరుకున్నట్లు నిన్న ఉదయం 9:05కి తమ గ్రూప్ లీడర్ ప్రవీణ్ నుంచి సందేశం వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత 9:14కు ఈ దారుణం జరిగిందని చెప్పారు. పెను విపత్తు జరిగిన గిరోంగ్కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. అయితే సమాచార రోడ్డు వ్యవస్థలు స్తంభించినందున అక్కడికి వెళ్లడం సాధ్యం కాలేదని సద్గురు తెలిపారు. తమ వారి మృతదేహాలను వెతికేందుకు అనుమతి ఇవ్వాలని భారత్, చైనా, అమెరికా రాయబార కార్యాలయాలను కోరినట్లు చెప్పారు. 12 గంటలు దాటినా తమ బృందం సభ్యుల నుంచి సమాచారం లేనందున వారి క్షేమంపై దాదాపు ఆశలు సన్నగిల్లాయని సద్గురు తెలిపారు. And Praveen, who was leading the team, who has been with us for more than 2 decades, is a full-time Ishanga with us. So literally the entire group was there in the building. నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ ప్రాణనష్టం మిగిల్చిన జల విలయం ముప్పు ఇంకా తొలగిపోలేదని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు 2ో, 3ో దఫాలుగా వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని నేపాల్లోని త్రిభువన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిజాస్టర్ స్టడీస్ డైరెక్టర్ బసంతరాజ్ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న చైనా నిపుణులతో తాము ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు లేనప్పటికీ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కొండచర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల తీవ్రత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కొండచర్యలు, గ్లేసియర్లకు పొంచి ఉన్న ముప్పును తాము ముందు నుంచి గమనిస్తున్నప్పటికీ విపత్తు ఖచ్చితంగా ఏ రోజు వస్తుందో, అది ఇంతటి బీభత్సాన్ని సృష్టిస్తుందో అంచనా వేయలేకపోయామని వివరించారు.
నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్, అమరావతిలో ఆర్టీజీఎస్ ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విదేశాంగ శాఖ ఎంబసీలతోనూ సమన్వయం చేస్తున్నారు. కాట్మాండ్లోని 28 మంది తిరుపతి వాసులు, కర్నూలు జిల్లాకు చెందిన 4 సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. మరో 5 ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులను అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తిరుపతికి చెందిన 28 మంది యాత్రికులతో కూడిన బృందం ప్రస్తుతం కాట్మాండులో ఉన్నట్లు ఆర్టీజీఎస్ అధికారులు గుర్తించారు. ఎల్లకొండ ప్రాంతంలోని ఓ హోటల్లో యాత్రికులు బస చేసినట్లు నిర్ధారించిన అధికారులు వారితో మాట్లాడి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా వెంటనే తమను సంప్రదించాలని ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు. నేపాల్లో మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికల దృష్ట్యా యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, సెక్రటరియట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ నుంచి అంతా కూడా కాల్స్ వస్తూ ఉంది. మన అందరూ సేఫ్గా ఉన్నామో లేదా మన గురించి అంతా వాళ్ళకి మెసేజ్ వెళ్ళి ఉండదు. సో అందరికీ నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను, వీఆర్ ఆల్ సేఫ్ అని. దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ మెసేజ్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ ఎంక్వైర్ అబౌట్ అస్, టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం, ఎవ్రీ వన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ సేఫ్, అందరూ చాలా సురక్షితంగా ఉన్నాము. నేపాల్లో వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి లోకేష్ సమీక్షించారు. కైలాసం మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్ శాస్త్రితో పాటు మరో 3 సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితిని ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల గురించి హోంమంత్రి అనిత ఆరా తీశారు. యాత్రికుల క్షేమ సమాచారం తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేపాల్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 5 ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేష్ బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మరో 2 పర్యాటకులతో పాటు కుప్పం ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు. యాత్రికుల వివరాలను నేపాల్లోని భారత రాయబార కార్యాలయానికి ఏపీ ఎన్ఆర్టీ అధికారులు అందించారని చెప్పారు. యాత్రికులు సురక్షితంగా స్వస్థలాలకు చేరేలా నేపాల్ అధికారులు భారత ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కొండపల్లి వివరించారు. కుప్పానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 13న కొంతమందితో కలిసి మానస సరోవర్ యాత్రకు వెళ్లారని వివరించారు. మంగళవారం నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, బాలసుబ్రహ్మణ్యం ఆచూకీని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. విఎస్ బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 13వ తారీఖు మానస్ సరోవర్ మౌంట్ కైలాష్ యాత్ర కోసం వెళ్ళడం జరిగింది. ఈషా కైలాష్ గ్రూప్ తో పాటు వెళ్ళినప్పుడు వీళ్ళకు గైరాంగ్ ఇమిగ్రేషన్ సెంటర్ దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ అటాక్ జరిగింది అని వీళ్ళ గ్రూప్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే, వీళ్ళ ట్రావెల్ ఏజెంట్స్ తో కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం అక్కడ ఫ్లడ్స్ లో వీళ్ళంతా చిక్కుకున్నారు అని తెలియవస్తుంది. అతని ఫోన్ నెంబర్ని మేము ట్రాక్ చేస్తున్నాము. అతని ఫోన్ చేస్తే ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది. హెల్ప్ లైన్ సెంటర్స్కు వాళ్ళు అన్ని రకాల ట్రై చేసి ఫొటోస్, మా బ్రదర్ అమెరికన్ సిటిజన్ అయినా గ్రీన్ కార్డ్ హోల్డర్ కాబట్టి ఆ ఫొటోస్, వీడియోస్ అన్నీ అడిగారు. అవన్నీ కూడా మేము పంపించినాం వాళ్ళకు. వాళ్ళు కూడా అక్కడ అన్ని రకాల ట్రాక్ చేస్తున్నారు. ఈ విషయంలో మా బ్రదర్ ఆచూకీ తొందరగా తెలియాలని, ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇంటికి రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 65వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ పరిపాలన అనుమతులకు ఆమోదం లభించింది. 596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి, 1430 కోట్లతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఎల్పీఎస్ రోడ్లను సీసీకి బదులుగా బీటీ రోడ్లుగా నిర్మించేందుకు, 29 గ్రామాల లేఅవుట్ రోడ్లను బీటీగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం లభించిందన్నారు. అమరావతి నుంచి మంగళగిరికి తాగునీరు అందించేందుకు అంగీకరించడంతో పాటు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్కు కూడా ఆమోదం లభించిందన్నారు. 2026 జనవరి 6 లోపు రుణాలు తీసుకున్న రెండో దశ భూ సమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించినట్లు తెలిపారు. విలేజ్లో సిటీతో ప్యారలల్ గా రోడ్స్, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ యూజిడి, వాటర్ లైన్స్, లైట్స్ 29 గ్రామాల్లో కూడా యూజిడి చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోయినప్పుడు వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసి ఇస్తున్నాం. ఎన్ఎస్పి దానికి కలిసి 533 కోట్లతో యాక్చువల్ గా ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. సో దీంతో మొత్తం ఆల్రెడీ 904 కోట్లు ఇచ్చింది. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాలలో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 29 గ్రామాల్లో లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం. అక్కడ బీటీ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఒక సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియము, ఒక హెచ్ఆర్ వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి, శాఖమూరు లెక్చర్ డెవలప్ చేయడానికి ఐఓసిఎల్ తో ఒక ఎంఓయూ కుదుర్చుకోవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తాడికొండ, కంతేరు ఈ రెండిటి గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ పోతున్నాయి. దాని పైనుండే ల్యాండ్ అంటే దాని పైనుంచి క్యాపిటల్ సిటీ దాకా ఉండే ల్యాండ్ని ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవడానికి అథారిటీ సిఆర్డీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నామో అక్కడ రైతు సోదరు అడిగారు, సార్ 2014-19లో రైతు రుణమాఫీ ఉండింది 1.5 lakh వరకు, మాకు కూడా అది ఇవ్వమని అడిగారు. దాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయటం, దాన్ని ఈరోజు అథారిటీలో పెడితే అథారిటీలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి 6/1/2026 ఇది ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 lakh వరకు రుణమాఫీ చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. దాన్ని వాళ్ళ సిఆర్డీ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా జగన్ నాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. జీవో నెంబర్ 365 ద్వారా 198 ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేసి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఉంటే ఎల్నినో వచ్చినా ఇబ్బంది ఉండేది కాదన్నారు. ఎల్నినో కంటే గొడ్డలి పార్టీనే పెద్ద విపత్తని విమర్శించారు. ఎల్నినో ప్రభావం నుంచి కాపాడేందుకు చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో ఇంట్లో కూర్చున్న జగన్కి ఏం తెలుసని ప్రశ్నించారు. బెంగళూరులో చల్లదనం వల్ల నిన్నటి వరకు జగన్కు ఎల్నినో ప్రభావం తెలియలేదా అని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. ఎక్కువ రోజులు బెంగళూరులో ఉంటున్నందున జగన్కు రాష్ట్ర పరిస్థితులపై అవగాహన లేకుండా పోతోందని విమర్శించారు. అబద్దాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నిషేధిత సంస్థల మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడాన్ని తప్పుపడుతున్న వైసీపీ నేతలు రైతు వ్యతిరేకులమని చాటుకుంటున్నారని పార్థసారథి ధ్వజమెత్తారు. ఒలింపిక్స్లో సగానికి పైగా క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే పతకాల సంఖ్య పెరగడం లేదని, ఇది చేదు నిజంగా ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్కు ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ఆయన వర్చువల్గా యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మొత్తం 32 క్రీడలు ఉంటే భారత్ కేవలం 16 క్రీడల్లోనే పోటీ పడిందని ప్రధాని గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో జరగబోయే సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ లాంటి ఈవెంట్స్ లో భారత్ కు కనీస ప్రాతినిధ్యం లేదన్నారు. సువిశాలమైన సముద్ర తీరం, పర్వత ప్రాంతాలు ఉన్నప్పటికీ ఆయా భౌగోళిక పరిస్థితులకు అనువైన క్రీడల్లో మనం వెనుకబడ్డామన్నారు. క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడమే కాదని, నవభారత నిర్మాణంలో క్రీడాశక్తి, యువశక్తిని ఏకం చేసే ఒక ఉద్యమమని ప్రధాని అభివర్ణించారు. పడిపోయినా మళ్లీ పైకి లేచే స్ఫూర్తిని క్రీడలు ఇస్తాయని పేర్కొన్నారు. స్క్రీన్ల కంటే స్పోర్ట్స్ సెంటర్లు అవసరమని, ప్లే స్టేషన్ల కంటే ప్లే గ్రౌండ్స్ చాలా ముఖ్యమని ప్రధాని వ్యాఖ్యానించారు. భవిష్యత్ ఒలింపిక్స్ లో భారత ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు 5 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారుల కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.